వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇన్ తెలుగు. నా పేరు రంజిత్. ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ గ్రోత్ అనే మా వీడియోకు స్వాగతం. మనం గ్రహించకపోయినా వ్యక్తిగత ఎదుగుదల అనేది మన జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మనకు అభివృద్ధి చెందడానికి, అడ్డంకులను అధిగమించడానికి మరియు మన నిజమైన సామర్థ్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది. ఈ వీడియోలో మనం వ్యక్తిగత వృద్ధిని అర్థం చేసుకోవడం ఎలానో తెలుసుకుందాం. దాని ప్రాముఖ్యతను అన్వేషించడం, మార్పు మరియు సవాళ్లను స్వీకరించడానికి విలువైన అంతర్దృష్టులను మరియు చిట్కాలను మీకు అందజేస్తాము. వ్యక్తిగత వృద్ధికి స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి. వ్యక్తిగత ఎదుగుదల మరియు మన జీవితాలపై అది చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడం అనేది మన స్వీయ అభివృద్ధి మరియు విజయ యాత్రకు మొదటి అడుగుగా చెప్పుకోవచ్చు. వ్యక్తిగత ఎదుగుదల అనేది స్వీయ అవగాహన, స్వీయ అభివృద్ధి మరియు స్వీయ వాస్తవికతను కోరుకునే నిరంతర ప్రక్రియగా నిర్వచించబడుతుంది. మన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి మన నైపుణ్యాలు, జ్ఞానం మరియు మనస్తత్వాన్ని అభివృద్ధి చేస్తూ విస్తరించడం. వ్యక్తిగత ఎదుగుదల ఎందుకు చాలా అవసరమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వ్యక్తిగత వృద్ధి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. వ్యక్తిగత ఎదుగుదల లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లైఫ్ లో గ్రోత్ లేనిది లైఫ్ కి అర్థం ఉండదు. ముందుగా ఇది మన కంఫర్ట్ జోన్ల నుండి బయటపడడానికి మరియు మార్పును స్వీకరించడంలో మనకు సహాయపడుతుంది. మనల్ని మనం సవాలు చేసుకున్నప్పుడు, కంఫర్ట్ జోన్ నుండి బయటపడి కొత్త అనుభవాలను ఎక్స్పీరియన్స్ చేసుకున్నప్పుడు లైఫ్ లో గ్రోత్ ఉంటుంది. మార్పుతోనే మనం నిజంగా పర్సనల్ గా ఎదగగలం. రెండోది, వ్యక్తిగత ఎదుగుదల సవాళ్లను అధిగమించడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు స్థితి స్థాపకతతో మనల్ని సన్నద్ధం చేస్తుంది. జీవితం ఎప్పుడూ హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది మరియు వ్యక్తిగత ఎదుగుదలలో నిమగ్నమవ్వడం ద్వారా ప్రతికూలతను ధీటుగా ఎదుర్కొనేందుకు వీలు కల్పించే దృఢమైన మనస్తత్వాన్ని మనం పెంపొందించుకుంటాము. మన మార్గంలో అడ్డంకులు ఎదుర్కొనే ధైర్యాన్ని మనకు ఇస్తుంది. వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించిన దశలను తెలుసుకుందాం. వ్యక్తిగత వృద్ధి యొక్క ప్రాముఖ్యతను ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాము. మన గ్రోత్ ను ప్రోత్సహించడానికి మనం తీసుకోగల కొన్ని ఆచరణాత్మక దశలను అన్వేషిద్దాం. ఈ దశలు మార్పును స్వీకరించడానికి మరియు సవాళ్లను ఆత్మవిశ్వాసంతో అధిగమించడంలో మనకు సహాయపడతాయి. మొదటిది, సెల్ఫ్ రిఫ్లెక్షన్. మీ బలాలు, బలహీనతలు మరియు గ్రోత్ కోసం ఏ ఏరియాస్ కి గ్రోత్ అవసరమో అంచనా వేయడానికి సమయాన్ని వెచ్చించండి. మీ లక్ష్యాలు మరియు ఆకాంక్షలను ప్రతిబింబించండి మరియు మీ దృష్టి పెట్టాలనుకునే పర్సనల్ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ను గుర్తించండి. రెండోది, లక్ష్యాలను నిర్దేశించుకోవడం. వ్యక్తిగత వృద్ధికి సంబంధించిన మీ దృష్టికి అనుగుణంగా స్పష్టమైన మరియు సాధించగల లక్ష్యాలను క్రియేట్ చేసుకోండి. ఈ లక్ష్యాలతో మీ అంతిమ స్వీయ అభివృద్ధి లక్ష్యాలు చేరుకునే దిశగా అడుగులు వేస్తారు. నిరంతర అభ్యాసం. కంటిన్యూస్ లెర్నింగ్ తో మీరు మీ మైండ్ ని గ్రోత్ మైండ్ సెట్ గా మార్చుకోండి మరియు జీవితకాల అభ్యాసానికి కట్టుబడి ఉండండి. మిమ్మల్ని మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు తెచ్చి మీ పరిధులను విస్తరించి కొత్త జ్ఞానం, నైపుణ్యాలు మరియు అనుభవాలను ఎక్స్పాండ్ చేసుకోండి. సవాళ్లను స్వీకరించండి. సవాళ్లకు దూరంగా ఉండే బదులు వాటిని రెగ్యులర్ గా ఫేస్ చేయండి. సవాళ్ల ద్వారా నేర్చుకోవడం, ఎదుగుదల మరియు వ్యక్తిగత అభివృద్ధికి అవకాశాలను అందిస్తాయి. వాటిని మీ లక్ష్యాల దిశగా సోపానాలుగా స్వీకరించండి. మద్దతు కోరండి. మీ పర్సనల్ గ్రోత్ జర్నీలో సపోర్ట్ ఇచ్చే మరియు మోటివేట్ చేసే వ్యక్తులతో మిమ్మల్ని చుట్టుముట్టండి. కమ్యూనిటీలలో చేరండి. ఒక గైడ్ ను సెట్ చేసుకోండి మరియు మీ విజయావకాశాలను మెరుగుపరచడానికి అందరితో పాజిటివ్ రిలేషన్షిప్స్ ను మెయింటైన్ చేయండి. సక్సెస్ఫుల్ పర్సనల్ గ్రోత్ స్టోరీస్ గురించి తెలుసుకుందాం. పర్సనల్ గ్రోత్ యొక్క శక్తిని నిజంగా గ్రహించడానికి విపరీతమైన సవాళ్లను అధిగమించి విశేషమైన వ్యక్తిగత వృద్ధిని సాధించిన వ్యక్తుల నిజ జీవిత విజయ గాథల నుండి ప్రేరణ పొందండి.
మన సిట్యుయేషన్తో సంబంధం లేకుండా పర్సనల్ గ్రోత్ మన పరిధిలో ఉందని ఈ అద్భుతమైన స్టోరీస్ రుజువు చేస్తాయి. మార్పును స్వీకరించడం, మనల్ని మనం సవాలు చేసుకోవడం మరియు వ్యక్తిగత అభివృద్ధి వైపు ఉద్దేశపూర్వకంగా అడుగులు వేయడం ద్వారా మనం కూడా మన జీవితాలను మార్చుకోవచ్చు మరియు మన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవచ్చు. మార్పును స్వీకరించడం మరియు వ్యక్తిగత ఎదుగుదలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మనం మరింత సంతృప్తికరమైన జీవితానికి తెరతీస్తాము. పర్సనల్ గ్రోత్ మన నిజమైన అభిరుచులను కనుగొనడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి మరియు మన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి అనుమతిస్తుంది. పర్సనల్ గ్రోత్ పరిపూర్ణమైన జీవితం కోసం మార్పును స్వీకరించడంపై మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. స్వీయ ఆవిష్కరణ మరియు పరివర్తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఈ ఇన్సైట్స్ మరియు చిట్కాలు మిమ్మల్ని ప్రేరేపించాయని మేము ఆశిస్తున్నాము. మార్పును స్వీకరించండి, వ్యక్తిగత వృద్ధిని పెంపొందించుకోండి మరియు మీలోని అసాధారణ పవర్స్ ను అన్లాక్ చేయండి. గుర్తుంచుకోండి, వ్యక్తిగత వృద్ధి గమ్యం కాదు, ఇది మన జీవితాలను ఆకృతి చేసే నిరంతర ప్రక్రియ. మార్పును స్వీకరించడం వల్ల నిశ్చయంగా జీవించడానికి మరియు సంతృప్తికరమైన జీవితాన్ని సృష్టించడానికి మనకు శక్తి లభిస్తుంది. ఈ రోజే ఈ టిప్స్ ను ఫాలో అవ్వడం ప్రారంభించండి మరియు వ్యక్తిగత వృద్ధిని తీసుకురాగల అపరిమితమైన అవకాశాలను స్వీకరించండి. వ్యక్తిగత వృద్ధికి సంబంధించిన ఈ జ్ఞానోదయమైన ప్రయాణంలో మాతో చేరినందుకు ధన్యవాదాలు. మార్పు మరియు సవాళ్లను స్వీకరించడానికి మరియు మీ స్వీయ అభివృద్ధి మార్గాన్ని అనుసరించడానికి ఈ వీడియో మిమ్మల్ని ప్రేరేపించిందని మేము ఆశిస్తున్నాము. గుర్తుంచుకోండి, వ్యక్తిగత ఎదుగుదల అనేది జీవితకాల ప్రయాణం మరియు ప్రతిరోజు వృద్ధికి అవకాశం అందిస్తుంది. మార్పును స్వీకరించండి, సవాళ్లను అధిగమించండి మరియు మీ నిజమైన సామర్థ్యాన్ని అన్లాక్ చేయండి. మోటివేషన్తో ఉండండి, ఎదుగుతూ ఉండండి మరియు మీ జీవితం అభివృద్ధి చెందడాన్ని చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తద్వారా మీరు మా వీడియోస్ను మిస్ అవ్వకుండా ఉంటారు. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫీడ్బ్యాక్ను కామెంట్లో తెలియజేయండి.